జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఇది నిన్న మొన్నటిది కలిపి నేను బ్లాగ్ అప్లోడ్ చేస్తానండి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నిన్న ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయినా చాలా మంచి విషయాలే చెప్పాను. యాక్చువల్గా రాత్రి 10:30 వరకు పౌర్ణమి ఉందని చెప్పి, కానీ అప్లోడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ వాయిస్ ఇస్తున్నానండి. అయితే ఈరోజు వైశాఖ పౌర్ణమి, వైశాఖి అని చెప్తారండి. ఈరోజు కూర్మ జయంతి, బుద్ధ జయంతి, అన్నమాచార్యుల జయంతి అన్నీ కలిసి వచ్చాయండి. ఈరోజు చాలా చాలా మంచి రోజు. ఎవరు చేసుకున్నారో మహద్భాగ్యవంతులాలు. నేను తాబేలను పెట్టుకున్నానండి. ఇదిగోండి కూర్మ అవతారం ఎత్తారు కదా అని చెప్పి చిన్న దీపం కుందులు ఉంటే కూర్మనాథునివి ఆ దీపం కుందులు పెట్టుకున్నానండి. ఈ ప్రతి పౌర్ణమికి మనము లక్ష్మీ అమ్మని తన తోబుట్టువైన చంద్రునితో కలిసి పూజిస్తాము. కానీ ఈరోజు తన పతి అయిన శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ఎత్తిన రోజండి. కాబట్టి సతీపతి సమేతంగా చక్కగా పూజించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఈరోజు. యాక్చువల్గా మన ఇంట్లో జాజులు మల్లెలు ఏ ఉంటాయి చేసుకోండి, లేదంటే తెల్లటి పువ్వులు చక్కగా చేసుకోండి, లేదంటే ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టుకొని క్షీరాన్ని నైవేద్యం చేస్తే చాలా మంచిది. లేదు అంత టైం లేదనుకుంటే కూడా పాలు కాచి చల్లార్చిన తర్వాత తేనె కానీ పంచదార కానీ వేసి నైవేద్యం పెట్టచ్చు. నేను వేరే దగ్గరికి తాంబూలంకి వెళ్ళాలని చెప్పి చక్కగా ఉదయానికి పోస్ట్ చేసుకున్నాను. వీలైనంతలో చక్కగా ఉదయం పోస్ట్ చేసుకోండి, శంఖచక్ర దీపాలు పెట్టుకోండి, అష్టలక్ష్మి, గజలక్ష్మి, కామాక్షి అమ్మవార్లు ఉంటే ఆ దీపాలు కూడా వెలిగించుకోండి. నా పూజ అయిన తర్వాత నేను తాంబూలంకి స్టార్ట్ అవ్వాలని చెప్పి ఈవినింగ్ కూడా సపరేట్గా ఇంకా మనం పోస్ట్ చేసుకోవచ్చు వీలైనంతలో. అయితే నేను తాంబూలంకి వెళ్ళానండి. తిను మా కజిన్ అనమాట, కోమలి. చాలా అల్లరి పిల్ల, చాలా నోములు పూజలు వ్రతాలే చేస్తుందండి. నాకున్న కొంతమంది బెస్ట్ పర్సన్స్లో తిను ఒక అమ్మాయే. ఎక్కువ నోములు పూజలు తిన వల్ల కూడా నాకు చాలా తెలిసాయి అనమాట. ఏజ్ తక్కువైనా సరే చక్కగా చేసుకుంటుంది పూజలు నోములు. చాలా లేట్ అయిందని రామాయణం ఆల్రెడీ మొదలు పెట్టిందండి. 8కి రమ్మంది, 9:30 అయిపోయింది. అందరం పూజలు అయిన తర్వాత ఆ టైంకి అందరము వెళ్ళామండి. కొంతమంది కొంచెం కురమేపేటకి తయారవుతున్నారనమాట. నేను సిక్ అయ్యాను కదా, ఈరోజు నేను వెళ్ళలేదనమాట. యాక్చువల్గా ఈ వీడియో నిన్నే అప్లోడ్ చేయాలి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను అప్లోడ్ చేయలేదు. చాలా మంచి విషయాలు చెప్పాను నైట్ 10:30 వరకు ఉందని చెప్పి, కానీ మరి నేను వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ వాసిస్తున్నాను అనమాట. నేను ఇక్కడికి వెళ్ళి ఈ తాంబూలం అదంతా తీసుకున్నాను. పంతులమ్మ గారు రెడీగా ఉన్నారండి. ఆ పంతులమ్మ గారికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవాళ 13 మందికి అండి చల్లని చలివిడి నోమండి ఈ నోము పేరు. అయితే ఇదిగోండి ఇక్కడ పంతులమ్మ గారు అనమాట. పూజ గదికి వెళ్ళి దండం పెట్టుకోవే అని అంటే వెళ్ళాను. ఈమె పంతులమ్మ గారు. ఆమెకి ఇచ్చిన తర్వాత మిగతా అందరూ మధ్యాహ్నం 3 గంటలకి సముద్ర స్నానాలకు బయలుదేరుతున్నారండి. ఈరోజు ఏ పౌర్ణమికైనా సముద్ర స్నానాలు చాలా మంచిది. వైశాఖ కార్తీక మాసాలు ఇంకా మంచిదని చెప్తారు కదా. సో అలాగండి, మన దగ్గర ఏ అమ్మవారు ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా కొంతమంది నాకు తెలుసు, కొంతమంది పేర్లు నాకు తెలియదండి. అందరితో కాసేపు ముచ్చట్లు ఏం లేదండి. ఈ పూజలు నోములు వ్రతాలు చక్కగా స్వామి అమ్మవార్ల కోసం 4 మాటలు 4 మంత్రాలు 4 స్తోత్రాలు చెప్పి 10 మందితో మనం మమేకమై ఉండడానికి 10 రకాలు తెలుసుకోవడానికేనండి. అది మన తోబుట్టువులను, లేదు మన ఆడపడుచులు, మన అత్తమామల్ని, మన అమ్మ నాన్నలను అందరినీ గౌరవించుకోవడానికేనండి. అది అయిన తర్వాత ఈరోజు రాత్రికి అయితే చక్కగా ఏ పౌర్ణమికైనా మనం ఉదయం చేసుకుంటే ఓకే అండి. లేదా రాత్రిపూట కొంచెం పాలు తీసుకొని సల్లార్లో మేడ పైన అంటే డైరెక్ట్గా మనకి చంద్రుడి కిరణాలు పడే చోట కూర్చొని మనకు వీలైతే దీపం వెలిగించుకొని చక్కగా చంద్రుడి ముందు కూర్చొని లలిత కానీ విష్ణువు కానీ మనకు ఓం శ్రీ మాత్రేణ మహాలిది ఏది వస్తే చక్కగా మంత్రం చెప్పుకొని ఆ కిరణాలు అందులో పడేటట్టు మనం కాసేపు ఉండి తర్వాత దీపం కొండెక్కిపోతే ఓకే, లేదు దీపం లేదనుకుంటే ఆ పాలను తీసుకొచ్చి ఇంట్లో అందరికీ ప్రసాదానికి ఇవ్వండి. ఏ పౌర్ణమికైనా చేయండి. పిల్లలకైతే సరస్వతి కటాక్ష కలుగుతుందండి. చక్కగా ఆ చంద్రుని ఆశీర్వాదం, లక్ష్మీ అమ్మవార్ల ఆశీర్వాదం అంతా కలుగుతుంది. పిల్లలకి సరస్వతి కటాక్షం వస్తుందండి. మనకి ఇంట్లో ఎటువంటి దృష్టిదోషాలు పోతాయి, మానసిక ప్రశంస కలుగుతుంది. ఆరోగ్యం అండి, ముఖ్యంగా ఆరోగ్యం ఉంటే మిగతా అన్నీ కదా. వీళ్ళ ఇంట్లో రాత్రికి ఏవో ఉన్నాయంట, లలిత ఏదో పారాయణ చేస్తున్నట్టున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ పూజ అంతా అయింది కదా. ఇదిగోండి మనం తాంబూలంకి వెళ్ళాం కదా, ఆ తాంబూలంకి మనకి ఏమేమి వచ్చాయి అనేది చూడండి. నిండు తాంబూలం అండి, కొబ్బరికాయ, దువ్వెన, చాలా ఓపికగా చాలా చక్కగా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు కదా, చాలా చాలా బాగుంది. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ, పసుపు కుంకాలు, పౌడర్ డబ్బా, చిన్న అద్దం, జాంకాయ, అరటిపండు, మామిడి పండు అండి, ఆకు ఒక్కలు, పారాని, కుంకుమ భరణ,
ఇది అసలైందండి, మీకు చెప్తాను. ఇది అసలైంది చలివిడి, చలివిడి అండి. ఇదే నోము అన్నమాట. నోము అదే ఒక కోను, పసుపు తాడు, ఖర్జూరం. ఖర్జూరం ఇలా పెట్టిందనమాట, చిన్న చిన్న పువ్వు. నేను ఆల్రెడీ పువ్వులు పెట్టుకున్నాను, అందుకని చెప్పి మరి ఇవ్వలేదన్నమాట. చాలా చక్కగా అమర్చింది నిజంగా. ఐటెక్స్ కాటుక, నెయిల్ పాలిష్, ఒక రబ్బర్ బ్యాండు. చాలా ఓపికగా చాలా చక్కగా సర్దుకుంది. నాకు కూడా ఐడియాలు చెప్తుంటుంది అనమాట, ఇలా చేసుకోవాలి. కిస్మిస్లు అండి అవి, కిస్మిస్లు తాంబూలంగా పెడతారు కదా, నార్మల్గా పైసలు పెడతారు కదా, కాయిను, జాకెట్ పీస్. ఇది మీటర్ క్లాత్ ఉంటుందండి, ఎవరికైనా అవుతుంది, చక్కగా చేసుకోవచ్చు. చాలా మంచిగా తాంబూలం ఇచ్చింది నిండుగా. ఇదే నిండు తాంబూలం అండి. ఎంత ఓపికగా అన్నీ ఎంత చక్కగా సర్దుకుందో చూడండి. చాలా చక్కగా చాలా మంచిగా పెట్టుకుంది. అందరికీ మదర్స్ డే స్పెషల్ అనమాట. ఇదిగోండి, అనుకోకుండా వచ్చింది కేకు. నాకు ఎక్కువ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేశారు, కానీ లాస్ట్ ఇయర్ మర్చిపోయారు. మరుసటి రోజు అమ్మా నేను మదర్స్ డేనా అంటున్నారు, మిస్ కూడా చేయలేదు వీళ్ళు. ఓకే అయిపోయింది. ఈరోజు నేను అమ్మ ఇంటికి వెళ్ళాల్సి ఉండేదన్నమాట. చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, సమ్మర్ కదా వెళ్ళలేదని చెప్పి అమ్మ వచ్చింది. అమ్మ రావడం వల్ల ఏంటంటే కేక్ వచ్చింది. నాకు చాలాసార్లే కేక్ కట్ చేశారులేండి. ఈ ఇయర్ మాత్రం అమ్మకి నాకు అంటే మనం స్పెషల్గా ఒక డే మనం ఏ డే అయినా మనం సెలబ్రేట్ చేసుకోలేకపోవచ్చు, కానీ ఇలాంటి రోజు మనం కలిసామనుకోండి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. పిల్లలు అస్సలు ఊరుకోలేదన్నమాట. ఇదిగోండి మనకి కన్నా తీసుకొచ్చాడు. నందు పవి ఒక చెయ్యి వేశారనమాట, అంటే అర్థం చేసుకోండి. బాగుంది కదా. అందరికీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మన మదర్స్ అందరికీ ఇంతకంటే ఇంకా ఏం కావాలో చెప్పండి. ఒకటి ఏం గుర్తుపెట్టుకొని సరదాగా మన కోసం అలా అని చెప్పి మదర్స్ డే అంటే ఆ రోజే, ఫాదర్స్ డే అంటే ఆ రోజే అలా కాకుండా పేరెంట్స్ని ఖచ్చితంగా మనం గౌరవించి తీరాలండి. ఇది మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా అలాంటి డే వచ్చిందంటే ఖచ్చితంగా మనం యూజ్ చేసుకొని తీరాలండి. ఈవినింగ్ వర్షం చేసిన బేబత్సం ఒకసారి చూడండి, మామూలుగా లేదు అసలు. నాకైతే ఆశ్చర్యం వేసింది. అయితే వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అప్పుడు నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది అనమాట. సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.